నిరాధార ఆరోపణలు సరికావని కావాలనే కొందరు వ్యక్తులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మల్లంపేట శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ అధినేత గుర్రం విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని తన ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్లంపేట జీఎల్సీ విల్లాల్లోని అసోసియేషన్ పేరుతో కొందరు వ్యక్తులు పట్టాభూమిలో పార్క్ ఏర్పాటు చేసి కొనుగోలుదారులను అడ్డుకున్నారని అన్నారు. మల్లంపేటకు చెందిన కౌన్సిలర్ భర్త ఆంజనేయులు ఓ విల్లాను రాసివ్వాలని డిమాండ్ చేశాడని, విల్లా రాసి ఇవ్వకపోవడంతోనే సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇకపై ఊరుకునేది లేదని, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అక్రమంగా ప్రశ్నిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థ అడ్వకేట్ నాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నిర్మాణ సంస్థ అడ్వకేట్ నాగరాజు, వెంకయ్య, వినయ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇచ్చారు, ఆ లిమిటేషన్స్ లోనే మేము ఉన్నాము, మీరు ఈ విల్లా టచ్ చేయడానికి లేదని నేను హైకోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను. అయిపోయింది, అంతవరకు అయిపోయింది. ఆ తర్వాత నేనున్న పంచాయతీ విల్లాలు కూడా నేను హెచ్ఎండిఏకి అప్లై చేసుకుంటూ వాటి రెగ్యులరైజేషన్ కోసం ఆర్డర్ ఇచ్చేసాను. ఆ తర్వాత ట్యాక్స్లు కూడా తీసుకున్నాను. ప్రాబ్లం అంతవరకు అయిపోయింది. ఆ తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడను ఎవరో లాస్ట్ ఇయర్ నవంబర్ నెలలో అండి, నేను యుఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదో వేరే వాళ్ళ ల్యాండ్లో పార్కుది ఎవరో చెట్టుకు రాజాతో ఎవరో ఓపెన్ చేశారు అన్న న్యూస్ తెలిసి వాళ్ళు ఫోన్ చేశారు. నేను అమ్మిన ఫోన్ చేస్తే నేను అక్కడ లేను కదా, మీకు అమ్మిన ల్యాండ్లో ఎట్లా ఇది ఓపెనింగ్లు చేస్తారు, అది ఎలా జరిగింది అని అంటే వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఎవరైతే ఆ ల్యాండ్ని కబ్జా పెట్టాలనుకున్నారో, ట్రెస్పాస్ చేయాలనుకున్నారో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ ల్యాండ్లోని. అయిపోయింది. ఇప్పుడు నవంబర్లో ఇది జరిగిందండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే నేను ఆ వెంచర్లో ఉన్న విల్లాలు ఏవైతే సైట్లు నాకు సైట్లు అప్పటికి లేవులేండి, సైట్ ఎప్పుడో 2021లో 1200 యాడ్స్ అమ్మాను నేను. అక్కడ ఏవైతే విల్లాలు ఉన్నాయో నాకున్న కొద్ది విల్లాస్ కూడా నేను అమ్మేశాను. అసలు అక్కడ ఏమీ లేవు నా దగ్గర. నేను అక్కడి నుంచి నేను అసలు ఆ వెంచర్కే వెళ్ళడం లేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ నవంబర్ నెలలో జరిగిన ఇష్యూ అని చెప్పాను చూడండి, ఆ నవంబర్ నెలలో జరిగిన ఇష్యూకి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు, ట్రెస్పాసింగ్ తెచ్చుకున్నారు, కేసు తెచ్చుకొని వాళ్ళు వెళ్ళారు. ఎందుకు బిట్వీన్ కంపెనీలు లాగుతున్నారు? ఇందులో ఆంజనేయులు, కౌన్సిలర్ ఆంజనేయులు అనే అతను ఒక బయట ఇచ్చాడు, మీకు గుర్తుందా? ఇది గవర్నమెంట్ ల్యాండ్, మేము బోర్డు పెట్టాము అది ఇది అని ఒక బయట ఇచ్చాడు. ఆయన ఒక ఫ్రెండ్ చేత నేను అది పెట్టి ఇమీడియట్గా అతనికి మెసేజ్ పంపించాను. ఎందుకు ఈ పనులు చేస్తున్నారు, ఎందుకు నా మీద బురద చల్లాలనుకుంటున్నారు, మీరు ఇప్పటికీ వదలరా, దోస్ ఆర్ ఫాల్స్ క్లెయిమ్స్. మీరు ఇది రాసే ముందర ఏంటంటే ఒక్కసారి ఇప్పుడు నాకే ఫోన్ చేయండి, అది ఒక మెసేజ్ పెట్టండి, 24 hours టైం ఉంది కదా, నేను ఐ విల్ రియాక్ట్. మీ అందరి నంబర్స్ నేను ఫీడ్ చేసుకుంటాను, రియాక్ట్ అవుతాను. ఎందుకంటే మేము బిజినెస్ చేసుకునేవాళ్ళం, నాకు ఎవరి మీద ఏ కక్ష లేదు. వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా కూడా నేను ఈ రోజు వరకు కూడా బయటపడలేదు. బట్ ఈ రకంగా డిఫేమ్ చేసుకుంటూ పోతుంటే మనిషిని మేము ఏం చేయాలి? ఇప్పుడు వేరే సైట్ అమ్ముకోవాలి, లేకపోతే మేము వేరే వెంచర్ వేస్తున్నాను, నేను ఇక్కడ పార్క్ స్థలం అమ్మాను అనే మాటను నా మీద ఇక్కడ క్లెయిమ్ అయిపోతే మాకు ఆ బ్యాడ్ మార్క్ అనేది నా మీద ఉండిపోద్ది కదా. ఇప్పుడు ఇంతకీ అది గవర్నమెంట్ ల్యాండా, మీరు ఎవరి దగ్గర కొనుగోలు చేశారా, పార్క్ కోసం కేటాయించారా లేదా? అది స్పష్టమైన వివరణ. పార్క్ కోసం మేము కేటాయించలేదు. మీరు ఎవరి దగ్గర కొనుగోలు చేసింది మేడం? మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు? అది మేము వియానా హోమ్స్ దగ్గర తీసుకున్నాను నేను సైట్. అంటే ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసినారు మీరు? కొనుగోలు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీకి సంబంధించి పార్క్ అని మీరు ఎక్కడ స్పష్టం చేయలేదు. కమ్యూనిటీకి సంబంధించిన స్థలం అని ఎక్కడ లేదా? లేదు. అంటే మీరు అన్ని ఇండివిజువల్ విల్లాస్ అమ్మినారు కాబట్టి ఎవరికి సంబంధం లేదంట? సంబంధం లేదు. ఒక అది స్పష్టంగా చెప్పాలి. స్పష్టంగా చెప్పాను కదా, ఇండివిజువల్ విల్లాస్ అమ్మాము, కానీ నేను పార్క్ అక్కడ ఏ రకమైన అలాట్మెంట్ చేయలేదు. అండ్ చిన్న పేపర్ బుక్ ఉన్నా నేను సంతకం చేసింది, నేను ఓవరాల్ గా మాట్లాడింది ఉన్నా తీసుకురమ్మని చెప్పండి. అది కింద అండి 170/4 సర్వే నంబర్ లో కింద వదిలిపెట్టాను. పార్క్ కింద ఏదైతే స్విమ్మింగ్ పూల్ చెప్పామో, ఏదైతే పార్క్ ఉందో అక్కడ వదిలేను. 170/4 సర్వే నంబర్ లో వదిలేను. అది బఫర్ జోన్ ఏరియా ఉంటుంది. సో బఫర్ జోన్ ఏరియా కాబట్టి పార్కు వాడుకోవచ్చు హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం. ఇక్కడైతే పార్క్ లేదు. ఎక్కడ వాళ్ళ ఎవరినైనా